హే గాయ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా? నేనైతే బెంగళూరుకి వచ్చాను. సో బెంగళూరులో ఉన్న అవుట్స్కట్స్లో నంది హిల్స్ చూసేదానికి వచ్చేసాను. సో ఇదైతే ఎంట్రన్స్. చూస్తున్నట్టయితే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగే ఉంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డైరెక్షన్స్ ఇచ్చారు. ఫారెస్ట్ ఏరియా అన్న సూపర్గా ఉంది గైస్. వ్యూ అయితే మేమైతే సన్ రైజ్ వ్యూ కోసమే ఇక్కడ స్టే చేద్దామని వచ్చాము. సో ఇక్కడైతే డైరెక్షన్స్ ఇచ్చారు, అన్ని సన్ రైజ్ వ్యూ, సన్సెట్ వ్యూ అలా డైరెక్షన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఫాలో అయిపోవాలి. సో మేమైతే కష్టపడి వాకింగ్ చేసుకుంటే పైకి వచ్చేసాము. అండ్ మాకు తెలియని విషయం అయితే ఇక్కడ వ్యాన్స్ కూడా ఉన్నాయి. వ్యాన్స్ ఉన్నాయని తెలిసింటే మేము వ్యాన్లో వచ్చేవాళ్ళం. సో వాకింగ్ ఆల్సో ఇట్స్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే ఫోటో సెషన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే డైరెక్షన్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అని. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి, న్యాచురల్గా ఉంది మొత్తం. అండ్ మంకీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను అనుకున్నా, కాకపోతే ఇంకా వాకింగ్ చేయాలంట, ఇంకా డిస్టెన్స్ ఉందంట. ఇక్కడైతే డైరీ కూడా ఉంది గైస్, స్నాక్స్ తినేకి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం దేనికి వెళ్ళాలో వెళ్ళి డైరెక్షన్స్ చూసుకోవచ్చు. ఫైనలీ వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాం గైస్ గుడికి. పైకి వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. సౌండ్స్, ఆ మంకీస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ నేచర్ వావ్ సూపర్. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా లైక్ ఓల్డ్ హౌసెస్ గైస్, ఎప్పుడో ఇది బిల్డ్ చేశారు. మేమైతే ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ పీస్ఫుల్గా దర్శనం చేసుకొని కిందకి దిగేస్తున్నాము. బై ఫర్ టుడే. స్టే ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా మేము చాలా